ఆ రాజకీయ పార్టీల్లేని ప్రజాస్వామ్యం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్న వినగానే మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా? అవును, ఖచ్చితంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాలుగా మనకు అదొక్కటే అలవాటైపోయింది. అదే, ఆ దశాబ్దాలుగా మనకు అలవాటైన విధానాన్ని ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచిద్దాం. కేవలం 5 ఏళ్లకోసారి ఓటు వేసి ఆ తర్వాత అంటే మన భవిష్యత్తును ఏవో నాయకుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం కాకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం నేరుగా మన చేతుల్లోనే ఉంటే ఎలా ఉంటుంది? అంటే ఒక రకంగా పై స్థాయిలో ఎవరో తీసుకునే నిర్ణయాలకు మనం కేవలం తలలూపే యంత్రాలుగా మిగిలిపోకుండా ఉండటం అన్నమాట. ఖచ్చితంగా. అట్టడుగు స్థాయి నుంచి మనమే స్వయంగా పరిపాలనను నిర్దేశించగలిగితే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన ప్రశ్నతోనే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ప్రారంభిద్దాం. చాలా మంచి ప్రారంభమిది. ఈరోజు మన విశ్లేషణకు ప్రధాన ఆధారం కె. శ్రీనివాసాచారి గారు రచించిన ఒక అద్భుతమైన వ్యాసం. అవును, ఈ వ్యాసంలో చాలా లోతైన విషయాలున్నాయి. కేవలం చట్టాలు మారితే సరిపోదు, అసలు మన ఆలోచనా విధానమే మారాలి అంటూ ఎంఎన్ రాయ్ గారి ప్రతిపాదించిన కొన్ని అసాధారణమైన ఆలోచనలను ఆయన ఇందులో విశ్లేషించారు కదా. అవునవును, ఎంఎన్ రాయ్ గారి సమూల మానవవాదం అంటే రాడికల్ హ్యూమనిజం, అలాగే హేతువాదం, ఇవి మన సమాజంలో ఒక సాంస్కృతిక భావ విప్లవాన్ని ఎలా తీసుకురాగలవో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చదువుకునే సైద్ధాంతిక చర్చ మాత్రమే కాదు. మనం రోజువారీగా ఎదుర్కొంటున్న ప్రస్తుత వ్యవస్థను, దాని మూలాలను ప్రశ్నించే ఒక బలమైన చర్చ ఇది. నిజమే, మన ముందున్న లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఈరోజు. ప్రస్తుత రాజకీయ పార్టీల వ్యవస్థలో ఉన్న లోపాలను ఏదో గుడ్డిగా విమర్శించడం కాకుండా వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. దానికి ప్రత్యామ్నాయంగా ఈ స్థానిక ప్రజా కమిటీల ద్వారా నేరుగా ప్రజలే ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చో మాట్లాడుకుందాం. ముఖ్యంగా సమాజాన్ని మార్చాలని తపించే విశ్వవిద్యాలయ విద్యార్థులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఈ క్లిష్టమైన రాజకీయ మార్పులను చాలా సులభంగా విడమర్చి చెప్పాలి మనం. అదే మన ప్రధాన ఉద్దేశం. అసలు ఈ మొత్తం ఆలోచనకు పునాదెక్కడుందో చూద్దాం ముందు. మూలాల ప్రకారం ఈ సమూల మానవవాదం యొక్క తాత్విక పునాది అంతా మనిషి ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంది. ఇక్కడే నాకొక సందేహం. అసలు ఎంఎన్ రాయ్ గారి ఆలోచనా విధానమేంటి? ఆయన ఎందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు అంతలా పెద్దపీట వేశారు? ఆ నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యమిక్కడ. ఎంఎన్ రాయ్ గారు ఒకప్పుడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. కాని కాలక్రమేణా ఆయన ఒక విషయం గ్రహించారు. ఏ సామూహిక సిద్ధాంతమైనా సరే, అది రాజ్యమైనా లేదా ఒక పార్టీ అయినా, చివరికి మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని ఆయనకు అర్థమైంది. ఓహో, అంటే పార్టీల కంటే వ్యక్తులే ముఖ్యమంటారా? అవును, అందుకే ఆయన ఆ మార్గాన్ని వదిలి సమూల మానవవాదాన్ని ప్రతిపాదించారు. దాన్ని తర్వాత కాలంలో రావిపూడి వెంకటాద్రిగారిలాంటి మేధావులు, ముఖ్యంగా మన తెలుగునాట మరింత ముందుకు తీసుకెళ్లారు. రావిపూడి వెంకటాద్రిగారు కదా, ఆయన రచనలు కూడా ఈ హేతువాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి అని విన్నాను. ఖచ్చితంగా. ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. మానవుడు సహజంగానే సహేతుక జీవి. అంటే మనం ప్రకృతి సిద్ధంగానే కారణాలు వెతికే, తార్కికంగా ఆలోచించే ప్రాణులం. దానికి తోడు మానవుడి ఏకైక లక్ష్యం స్వేచ్ఛ. అంటే విజ్ఞానం మరియు హేతువత్వం కలిస్తేనే మానవ అభ్యుదయం సాధ్యమవుతుంది అంటారు. 100% పాళ్ళు. కేవలం పాలకులను మారిస్తేనో లేదా కొత్త రాజ్యాంగం రాసుకుంటేనో సమాజం మారిపోదు కదా. ప్రతి పౌరుడికి ఆలోచనా స్వాతంత్ర్యం లేకుండా సమాజానికి నిజమైన విముక్తి లేదని ఈ మేధావులు స్పష్టం చేశారు. హేతుబద్ధమైన విచారణ, ప్రశ్నించే తత్వం, ఇవే మానవ విముక్తికి ప్రధాన చోదక శక్తులు. ఇది వింటుంటే నాకో విషయం గుర్తొస్తోంది. ఆ హేతుబద్ధమైన ఆలోచన అనేది చిమ్మ చీకటిలో మన చేతిలో ఉండి దారి చూపే ఒక అద్భుతమైన దిక్సూచిలాంటిదనుకుందాం. భలే చెప్పారు. అవును, దిక్సూచిలాంటిదే. ఆ దిక్సూచి మనకు ఎటు వెళ్లాలో, ఏది ఒప్పో ఏది తప్పో స్పష్టంగా చూపుతుంది. కాని ఇక్కడ విచిత్రమేమిటంటే, మన చేతిలో ఆ దిక్సూచి ఉన్నప్పటికీ దాన్ని పక్కన పడేసి వేరెవరో ముందు నడుస్తూ చెప్పిన దారిలో గుడ్డిగా నడుస్తున్నాం మనం. గుంతలైనా ముళ్లైనా వారు వెళ్లిన వైపే వెళ్తున్నాం. అక్షరాలా నిజం. అసలు మనం సొంతంగా ఎందుకు ఆలోచించమన్నది పెద్ద ప్రశ్న ఇక్కడ. అదే, అసలు ఈ గుంపు మనస్తత్వం ఎందుకొస్తోంది? మన సొంత ఆలోచన్ను, ఆ దిక్సూచిని పక్కన పెట్టి ఒక నాయకుడి వెనుక లేదా ఒక గుంపు వెనుక ఎందుకంతలా పరిగెడుతున్నాం మనం? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ గుంపు మనస్తత్వం అనేది ఏదో అకస్మాత్తుగా వచ్చేది కాదు.
అది భద్రత కోసం మనిషి పడే మానసిక తాపత్రయం నుంచి పుడుతుంది. భద్రత కోసమా? అంటే ఓన్గా ఆలోచించడం కష్టమంటారా? అవును, సొంతంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ ఆ నిర్ణయం వల్ల వచ్చే పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించడం అనేది మానసికంగా చాలా కష్టమైన పని. ఎంతో ధైర్యం కావాలి దానికి. కాబట్టి ఆ భారాన్ని, ఆ బాధ్యతను ఒక నాయకుడి మీదో, ఒక రాజకీయ పార్టీ మీదో మోపేస్తాం మనం. అంటే ఆయనే చూసుకుంటాడులే అనే ఒక భ్రమలో బతుకుతామన్నమాట. ఖచ్చితంగా. కాని దీనివల్ల వచ్చే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని శ్రీనివాసాచారి గారి వ్యాసం బలంగా ఎత్తిచూపింది. ఇక్కడే మనం ప్రస్తుత ప్రజాస్వామ్య సంక్షోభాన్ని, ఈ ప్రాతినిధ్య పార్టీల వ్యవస్థను లోతుగా విశ్లేషించాలి. మనమెంచుకున్న నాయకులు మన బాధ్యతను పంచుకోరు, మన స్వేచ్ఛను లాగేసుకుంటారు. అంటే ప్రస్తుత రాజకీయ పార్టీల స్వభావం పూర్తిగా మారిపోయిందని మీరు చెబుతున్నారు కదా? అవును. మూలాల ప్రకారం ప్రస్తుత రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడం, దాన్ని పదిలపరుచుకోవడం మాత్రమే. అందుకోసం అవి సమాజాన్ని కుల, మత, ప్రాంతాల ఆధారంగా ఎలా నిలువున విభజిస్తున్నాయో మనం రోజూ మన కళ్ళెదుట చూస్తూనే ఉన్నాం. వ్యాసంలో ఒక బలమైన వాక్యాన్నిక్కడ ఉటంకించాలి. వ్యక్తి పూజే ఫ్యాసిజంగా రూపొందుతుంది. అంటే ఒక నాయకుణ్ణి దేవుడిలా ఆరాధించడం, ఆయన చెప్పిందే వేదం అనుకోవడం మొదలుపెట్టినప్పుడు సమాజంలో హేతుబద్ధమైన ఆలోచన పూర్తిగా చచ్చిపోతుంది. అంటే సామూహికంగా, తార్కికంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలకు బదులు ఏకపక్షంగా నాయకుడు తీసుకునే నిర్ణయమే శాసనంగా మారుతుంది. అదే జరుగుతోంది. ఈ రాజకీయ పార్టీలు క్రమంగా ప్రజలను కేవలం ఓటర్లుగా, అంటే 5 ఏళ్లకోసారి పోలింగ్ బూతుకు వెళ్లి బటన్ నొక్కే యంత్రాలుగా, క్రియాహీనులుగా మారుస్తున్నాయని ఈ వ్యాసం విశ్లేషిస్తోంది. ప్రజలకు ఆలోచించే సమయం ఇవ్వకుండా ఎప్పుడూ ఉద్వేగాలతో రగిలిపోయేలా చేయడం పార్టీల ప్రధాన వ్యూహం. మూలాల్లో చెప్పినట్లు పార్టీలంటే పార్టులే, అంటే సమాజాన్ని ముక్కలు చేయడమే వాటి ఉద్దేశం అని స్పష్టంగా తెలుస్తోంది. నాకైతే మన రాజకీయాలు అచ్చమొక క్రీడా మైదానంలా, ఒక స్పోర్ట్స్ మ్యాచ్లా మారిపోయాయనిపిస్తోంది. స్పోర్ట్స్ మ్యాచ్ లాగానా? అంటే ఎలా? ఒకప్పుడు మనం ఆటను క్రీడాస్ఫూర్తితో ఆస్వాదించేవాళ్లం. ఎవరైనా అద్భుతంగా ఆడితే చప్పట్లు కొట్టేవాళ్లం. కాని ఇప్పుడు ఎలా తయారయ్యామంటే, ఆట ఎలా ఆడుతున్నారు, అందులో నైపుణ్యం ఉందో లేదో చూసి ఆనందించడం మానేసి, ఎలాగైనా సరే మన టీం గెలవాలి, అవతల టీం ఘోరంగా ఓడిపోవాలి అనే ఒక విధమైన పిచ్చిలో అసలు క్రీడాస్ఫూర్తినే మర్చిపోయాం. అబ్బా, చాలా ఖచ్చితమైన పోలిక ఇది. నాయకుడు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా అడ్డగోలుగా సమర్థించుకునే స్థాయికి మనం దిగజారిపోయాం కదా. మీరు చెప్పిన స్పోర్ట్స్ మ్యాచ్ పోలిక చాలా వాస్తవికమైనది. ఆటలో కనీసం కొన్ని నియమాలుంటాయి, అంపైరుంటాడు. కాని ప్రస్తుత రాజకీయాల్లో గెలవడం మాత్రమే ఏకైక నియమమైపోయింది. ఆ గెలుపు కోసం వ్యక్తి పూజను విపరీతంగా ప్రేరేపిస్తున్నారు. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ వ్యక్తి పూజను ఆపడమెలా? ఈ వ్యక్తి పూజను, నాయకుల పట్ల అంధకారాన్ని ఆపి సామూహిక హేతుబద్ధ నిర్ణయాల వైపు సమాజాన్ని మళ్లించడం ఎంత నైతిక అవసరమో ఈ వ్యాసం నొక్కి చెబుతోంది. ఇది కేవలం రాజకీయ అవసరం కాదు సుమా, సమాజ మనుగడకు సంబంధించిన నైతిక అవసరం. అంటే ఈ గెలుపోటముల ఆట నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఒక స్పష్టమైన మార్గం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అదే ఈ వ్యాసం ప్రతిపాదిస్తున్న పార్టీరహిత ప్రజాస్వామ్యం మరియు స్థానిక ప్రజా కమిటీలు. ఇదంతా వినడానికి చాలా బావుంది, కాని ఆచరణలో ఇదెలా సాధ్యం? విశ్వవిద్యాలయ విద్యార్థులకు, సమాజాన్ని క్షేత్రస్థాయిలో మార్చాలనుకునే కార్యకర్తలకు ఇదొక సిద్ధాంతంలా కాకుండా ఒక స్పష్టమైన దారి చూపే రోడ్ మ్యాప్ లాగా ఈ వ్యాసం ఏం చెబుతోంది? ఒక పద్ధతి ప్రకారం అడుగులు ఎలా వేయాలి? ఇది చాలా కీలకమైన ఘట్టం. కార్యకర్తలు కేవలం సిద్ధాంతాలు మాట్లాడితే సరిపోదు, వాటిని ఎలా అమలు చెయ్యాలో తెలియాలి. పార్టీల మీద ఏమాత్రం ఆధారపడని ఒక వికేంద్రీకృత ప్రజాస్వామ్య నమూనాను ఇక్కడ సూచిస్తున్నారు. దీంట్లో మొదటి అడుగు స్థానిక ప్రజా కమిటీల ఏర్పాటు. స్థానిక ప్రజా కమిటీలు అంటే వార్డ్ మెంబర్స్ లాగానా? కాదు, ఇంకా క్షేత్రస్థాయిలో, ఎక్కడో రాజధానిలో కూర్చుని పైనుంచి ఎవరో నిర్ణయాలు రుద్దడం కాదు. ఒక వీధిలో, ఒక గ్రామంలో లేదా ఒక నగరంలోని ఒక వార్డులో ఉన్న ప్రజలే స్వయంగా ఒక కమిటీగా ఏర్పడాలి. ఓహో, అంటే డైరెక్ట్ పీపుల్ అన్నమాట. అవును. తమ ప్రాంతంలో ఏ రోడ్డు వెయ్యాలి, నీటి సమస్యను ఎలా పరిష్కరించాలి, స్థానిక బడ్జెట్ ఎలా ఖర్చు చెయ్యాలి అనే విషయాల మీద ఆ కమిటీయే నేరుగా సమావేశమై చర్చించుకొని సామూహిక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో ఏ పార్టీ జెండా ఉండదు, కేవలం ప్రజాప్రయోజనం మాత్రమే ఉంటుంది. అంటే మన సమస్యలు మనమే మాట్లాడుకుని మనమే పరిష్కరించుకోవడం అన్నమాట. ఇది అద్భుతంగా ఉంది.
కానీ ఇక్కడ తలెత్తే అతిపెద్ద సమస్య ఒకటుంది. ఏంటది? ఈ కమిటీలు తీసుకునే నిర్ణయాలను ఆ ప్రాంత ప్రతినిధి అంటే ఆ కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే ఎందుకు వింటాడు? వాళ్లకు పవర్ ఉంటుంది కదా. ఇక్కడే రెండవ అడుగు అత్యంత కీలకమైన అస్త్రముంది. అదే ప్రతినిధుల రీకాల్ విధానం లేదా రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ అంటే వెనక్కి పిలిపించడమా? ఖచ్చితంగా. ప్రస్తుత వ్యవస్థలో ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాక 5 ఏళ్లపాటు అతను ఏం చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా మనం చేతులు కట్టుకుని భరించాల్సిందే. కాని ఎంఎన్ రాయ్ గారి ఈ నమూనాలో ఎన్నుకున్న నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే లేదా స్థానిక కమిటీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తే పదవీకాలం ముగిసేలోపే అతన్ని వెనక్కి పిలిపించే అధికారం ప్రజలకుంటుంది. పదవి నుంచి తొలగించే అధికారం నేరుగా ప్రజలకే ఉంటుందా? అది ఎలా సాధ్యం? ఉదాహరణకు, ఒక ఊరి ప్రజలు సంతకాలు సేకరించి తమ అవిశ్వాసాన్ని తెలియజేస్తే వెంటనే అక్కడ మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఆ నాయకుణ్ణి దించేసే పారదర్శక విధానం ఉండాలి. ఈ ప్రక్రియను ఎలా చట్టబద్ధం చేయాలి, ఎలా అమలు చేయాలనే దానికి స్థానిక కార్యకర్తలు ఒక స్పష్టమైన మార్గదర్శినిని రూపొందించుకోవాలి. ఒక నిమిషం, ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోంది. రీకాల్ విధానం, స్థానిక కమిటీలు, ఇదంతా వినడానికి ఒక కలల ప్రపంచంలా, ఉటోపియన్ ఐడియాలా ఉంది. మనం వాస్తవాల్లోకి వద్దాం. అడగండి, ఏంటా సందేహం? క్షేత్రస్థాయిలో ఈ నాయకులను నియంత్రించడం అంత సులభమా? దశాబ్దాలుగా పాతుకుపోయిన పాతకాలపు రాజకీయ నాయకులు, ధనబలం, భుజబలమున్నవాళ్లు తమ అధికారాన్ని లాగేసుకునే ఈ రీకాల్ పద్ధతిని అంగీకరిస్తారా అసలు? వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించరు. అదే కదా, కేవలం ఒక కమిటీ కూర్చుని తీర్మానం చేస్తే వాళ్లు పదవులు వదిలేస్తారా? వాళ్లు తమ కండబలంతో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు కదా. మనం ఏవైనా ఆన్లైన్ టూల్స్ వాడినా వాళ్లేకంగా ఇంటర్నెట్ కట్ చేయొచ్చు లేదా ఆ ప్లాట్ఫామ్స్నే బ్యాన్ చేయొచ్చు. మీరు చాలా వాస్తవికమైన, కఠినమైన ప్రశ్న అడిగారు. ఇది ప్రతి కార్యకర్త ఎదుర్కొనే అతిపెద్ద సవాలు. ఏ నాయకుడు తన అధికారాన్ని, తన ఆదాయ మార్గాన్ని ఇష్టపూర్వకంగా వదులుకోడు. వాళ్లు ఖచ్చితంగా భయపడతారు, అడ్డుకుంటారు కూడా. మరి దాన్ని ఎలా దాటాలి? అందుకే ఇక్కడ 3వ అడుగుగా ఆధునిక సాధనాల వినియోగాన్ని ప్రతిపాదిస్తున్నారు. మీరన్నట్లు కేవలం ఒక సాధారణ యాప్ ఉంటే సరిపోదు. దాన్ని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు లేదా సర్వర్ డౌన్ చేయొచ్చు. అందుకే నేటి యువత బ్లాక్ చైన్ లాంటి వికేంద్రీకృత సాంకేతికతను వాడుకోవాలి. ఓహో, బ్లాక్ చైన్ టెక్నాలజీయా? అంటే క్రిప్టోకరెన్సీ లాంటిదా? టెక్నాలజీ అదే, కాని ఇక్కడ వాడే విధానం వేరు. పబ్లిక్ లెడ్జర్స్ ద్వారా నిర్ణయాలను ఎవరూ మార్చలేని విధంగా పారదర్శకంగా రికార్డ్ చేయవచ్చు. ఇది ఏ ఒక్క సర్వర్ మీద ఆధారపడదు కాబట్టి దీన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. నాయకులు అంగీకరించకపోయినా ముందుగా ప్రజల మధ్య ఒక సమాంతర, పారదర్శక ప్రజా నిర్ణయ వేదికను సాంకేతికత ద్వారా నిర్మించాలి. అంటే మనకంటూ ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. దీనికెక్కడైనా ఉదాహరణలున్నాయా? చాలా ఉన్నాయి. తైవాన్ లాంటి దేశాల్లో వి తైవాన్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలే నేరుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అద్భుతమైన ప్రయోగాలు విజయవంతంగా నడుస్తున్నాయి. అలాగే స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో నేరుగా ప్రజలకే నిర్ణయాధికారం ఉంటుంది. మనం కూడా సంప్రదాయ పార్టీల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల అభిప్రాయాలను నేరుగా సేకరించడానికి ఇలాంటి సాధనాలను నిర్మించాలి. ఇంటర్నెట్ కట్ చేస్తేనో? ఇంటర్నెట్ కట్ చేసినా ఆఫ్లైన్ ద్వారా పీర్ టు పీర్ నెట్వర్క్ల ద్వారా సమాచారాన్ని పంచుకునే సాంకేతికతలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది నాయకులతో పోరాటం కాదు, ప్రజల ఏకాభిప్రాయాన్ని నిర్మించే ప్రయత్నం. అర్థమైంది. అంటే నాయకుల అనుమతి కోసంగాని, చట్టాలు మారేదాకా కానీ ఎదురుచూడకుండా ముందు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో మనమే ఒక సమాంతర ప్రజాస్వామ్య వేదికను సృష్టించవచ్చనమాట. ఇది క్షేత్రస్థాయి కార్యకర్తలకు నిజంగా ఒక గొప్ప వ్యూహం. ఖచ్చితంగా అదే అసలైన వ్యూహం. కాని మళ్ళీ ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ సాంకేతికత, ఈ కమిటీలన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? అసలు ముందు ప్రజలు కులాలు, మతాలు అనే మత్తులోంచి బయటపడి సొంతంగా ఆలోచించినప్పుడే కదా. ఈ వ్యాసంలో పదే పదే ప్రస్తావించిన సాంస్కృతిక భావిప్లవం అంటే ఇదేనా? 100కి 100 పాళ్ళు. మీరు పాయింట్ పట్టుకున్నారు. ఎంత అద్భుతమైన సాంకేతికత తీసుకొచ్చినా ప్రజాస్వామ్య సంక్షోభానికి మూలం ప్రజల ఆలోచనా సంక్షోభమే అన్నది ఈ వ్యాసపు కేంద్ర విశ్లేషణ. ఆలోచనా సంక్షోభం చాలా బలమైన పదం. అవును. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, ఎంత బ్లాక్చైన్ టెక్నాలజీ వాడినా ప్రయోజనం శూన్యం. ఎప్పటికైతే మనుషులు మారరో, ప్రజల ఆలోచన విధానం మారకుండా కేవలం వ్యవస్థలను మారిస్తే ఆ కొత్త వ్యవస్థలను కూడా మళ్లీ వాళ్లు తమ స్వార్థం కోసం అవినీతిమయం చేస్తారు.
నిజమే, మన వాళ్ల బుద్ధులు మారాలి ముందు. అందుకే దీర్ఘకాలిక సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత హేతుబద్ధతకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌరులు తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించినప్పుడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. ఇదెలా ఉందంటే, మన స్మార్ట్ ఫోన్లో పాత యాప్స్ సరిగ్గా పనిచేయట్లేదని, పదే పదే క్రాష్ అవుతున్నాయని వాటిని తీసేసి మళ్ళీ అవే యాప్స్ని కొత్త పేర్లతో, కొత్త రంగులతో వేసుకున్నట్లుంది. అవును. ఎన్ని యాప్స్ మార్చినా, ఎంత డిజైన్ మార్చినా ఫోన్ పనితీరు ఏమాత్రం మారదు కదా. ఎందుకంటే సమస్య ఆ యాప్స్లో లేదు, ఆ ఫోన్ నడిచే ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. మనం మార్చాల్సింది బయట కనిపించే యాప్స్ను కాదు, ఏకంగా లోపలున్న ఆపరేటింగ్ సిస్టమ్నే పూర్తిగా అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రజల ఆలోచనా విధానం, వారి సాంస్కృతిక స్థాయి అనుకోవచ్చు. అబ్బా, ఇదొక అద్భుతమైన పోలిక. మీరు చెప్పిన ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్నే మనం భావ విప్లవం అంటున్నాం. పౌరులలో స్వతంత్ర, హేతుబద్ధమైన ఆలోచనను పెంపొందించడానికి సాంస్కృతిక పరిణామం ఎలా దోహదపడుతుందో ఈ వ్యాసం చాలా స్పష్టంగా వివరిస్తోంది. కాని ఇది రాత్రికి రాత్రే జరిగిపోదు కదా. అస్సలు జరగదు. ఇది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. ఇది ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి మొదలవ్వాలి. పిల్లల ఆలోచనలను మనం ప్రశ్నించనివ్వాలి. ఈ భావ విప్లవానికి ఊతమివ్వడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి రచయిత కొన్ని అత్యంత శక్తివంతమైన నినాదాలను సూచించారు. ఆ నినాదాలేమిటో ఒక్కసారి వివరంగా చూద్దాం. మానవవాద ఉద్యమాన్ని నిర్మించడానికి దిక్సూచులివి. సరే, అందులో మొదటిది చూస్తే, ఆలోచించడం నేర్పండి. వినడానికి చాలా చిన్న వాక్యమిది, కాని ఎంత లోతైన అర్థముందో కదా. అవును, చాలా లోతైనది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం పిల్లలకు పరీక్షల కోసం సమాచారాన్ని బట్టి పట్టడం నేర్పుతున్నాం, సమాజంలో పెద్దవాళ్లను గుడ్డిగా అనుసరించడం నేర్పుతున్నాం. కాని ఒక సమాచారం విన్నప్పుడు అది నిజమా కాదా అని స్వతంత్రంగా ఎలా ఆలోచించాలో, ఎలా ప్రశ్నించాలో నేర్పడం లేదు కదా మనం. అక్షరాలా నిజం. అసలు విద్యా వ్యవస్థలోనే ఆ లోపం ఉంది. ఇక రెండో నినాదం గమనించండి. ప్రజాస్వామ్యమంటే తలల్లెక్కించడం మాత్రమే కాదు. మనం కేవలం మెజారిటీ ఉంటే అదే సరైన నిర్ణయం అనుకుంటాం. అవును, మెజారిటీ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటారు కదా. కానీ అది నిజం కాదు. ఒక తప్పుడు నిర్ణయానికి 100 మంది మద్దతు తెలిపినా అది తప్పే అవుతుంది కదా. ఆ మెజారిటీ నిర్ణయంలో హేతుబద్ధత ఉందా, మానవతా విలువలున్నాయా, నైతికత ఉందా అన్నదే ఇక్కడ ముఖ్యం. చాలా కరెక్ట్ పాయింట్ ఇది. ఇంకొకటి కూడా ఉందే, ప్రజలు మారితే పార్టీలు మారతాయి అని. మనం ఎప్పుడూ నాయకులను విమర్శిస్తూ కూర్చుంటాం. కాని మన ఓటు హక్కును, మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించి, కులానికి, మతానికి అతీతంగా ఆలోచిస్తే నాయకులు వాటంతట వారే తమ పద్ధతులు మార్చుకోక తప్పదు కదా. వాళ్ల మనుగడ మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా. మన డిమాండ్స్ మారితే వాళ్ల సప్లై కూడా మారుతుంది. నేనిందులో ఇంకొక బలమైన నినాదం కూడా చూశాను. సాధనం లక్ష్యాలకు పొంతన ఉండాలి. అంటే సమాజ శ్రేయస్సు అనే ఒక మంచి లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎంచుకునే దారి, వాడే సాధనం కూడా మంచినే అయి ఉండాలి. అంతేనా? అవును, ఎండ్స్ అండ్ మీన్స్ అంటారు కదా, అదే ఇది. అంటే ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చుపెట్టి, ఓటర్లకు డబ్బులు పంచి, అడ్డదారుల్లో గెలిచి అద్భుతాలు సాధిస్తామంటే అది పచ్చి అబద్ధమే అవుతుంది కదా. ఈ నినాదాలన్నీ కూడా కార్యకర్తలు ప్రజల్లో సామూహిక హేతుబద్ధ కార్యాచరణను ప్రేరేపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ మొత్తం తత్వాన్ని మనం ఒక హేతువాద, మానవవాద, రాజకీయ, సాంస్కృతిక మానిఫెస్టోగా క్రోడీకరించవచ్చు. ఆధునిక కాలంలో స్వతంత్ర మానవవాదానికి ఇదొక కరదీపిక. అంటే సాధికారత అంటే అసలు అర్థం ఇదేనంటారా? అవును. సాధికారత అంటే ఏమిటి? కేవలం ప్రభుత్వ పథకాలు పొందడం కాదు, గుడ్డిగా నాయకులను అనుసరించడం కాదు. ప్రతి పౌరుడు తన సమస్యల గురించి తనే స్వతంత్రంగా, హేతుబద్ధంగా ఆలోచించగలగడమే నిజమైన సాధికారత. సూపర్గా చెప్పారు. మనుషులను అనుసరింపజేయడం కాదు, వారిని ఆలోచింపజేయడం అభ్యుదయం అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అంటారు. అవును. ఈ విషయంలో ఎంఎన్ రాయ్ గారి చారిత్రక విమర్శ నేటి ప్రాతినిధ్య పార్టీ వ్యవస్థల సవాళ్లను ఎదుర్కోవడానికి మనకొక స్పష్టమైన దారిని చూపుతుంది. వ్యక్తిగత హేతుబద్ధతే నిజమైన విముక్తికి మార్గం. నిజమే. ప్రతి ఒక్కరూ ఒక నాయకుడి వైపు ఆశాభావంతో చూడటం మానేసి, తమలో ఉన్న నాయకుణ్ణి, తమలో ఉన్న సహేతుక జీవిని నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైంది. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి తప్ప, ఏ నాయకుడో వచ్చి ఏదో చేస్తాడనే భ్రమలు నుంచి బయటపడాలి మనం. అందుకే ముగించే ముందు ఒక బలమైన తాత్విక పిలుపుతో ఈ ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించేది రాజకీయ పార్టీలు కాదు, ఏ నాయకుడి హామీలు కాదు,
కేవలం సహేతుకంగా ఆలోచించే స్వేచ్ఛా మానవులే. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ వ్యక్తిగత కారణాలు, సామాజిక స్వేచ్ఛ ఈ రెండు విడదీయరానివి. ఏ సమాజంలో అయితే ప్రతి వ్యక్తి నిరంతరం కారణాలను వెతుకుతాడో, ఒక వాదన వినిపించినప్పుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడో, ఆ సమాజం మాత్రమే వ్యక్తిపూజ నుంచి, మానసిక బానిసత్వం నుంచి నిజమైన విముక్తిని పొందుతుంది. మానవజాతి పరిణామ క్రమంలో ఇదే అత్యున్నత స్థాయి. ఈ లోతైన విశ్లేషణ చివరికి చేరుకున్నాం మనం. అయితే ముగించే ముందు ఇందాకట్నుంచి నా మెదడును తొలుస్తున్న ఒక సరికొత్త ప్రశ్నను మీ ముందు, మన సమాజం ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి, ఏంటా ప్రశ్న? మనం స్థానిక ప్రజా కమిటీల గురించి మాట్లాడుకున్నాం. ఆ కమిటీలలో కూడా మనుషులుంటారు కదా. మనుషులన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పక్షపాతం, అధికారదాహం, స్వార్థం రావచ్చు. అవును, అది సహజం. మరి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లాంటి సాంకేతికతను దీనికి పరిష్కారంగా వాడగలమా? పక్షపాతం, స్వార్థం లేని ఒక ఏఐ వ్యవస్థను మనం ఒక స్థానిక కమిటీ ఫెసిలిటేటర్గా వాడితే ఎలా ఉంటుంది? ఓ, ఇదొక ఊహించని కోణం. మానవ సహజమైన అధికార దాహం లేకుండా కేవలం వాస్తవాలను, హేతుబద్ధమైన డేటాలు మాత్రమే విశ్లేషించి సమాజ శ్రేయస్సుకు అత్యుత్తమమైన నిర్ణయాలను ప్రతిపాదించే ఏఐ భవిష్యత్తులో రాజకీయ పార్టీల స్థానాన్ని భర్తీ చేసి మన ప్రజాస్వామ్యానికి సరికొత్త దిక్సూచి అవుతుందా? రాజకీయాల నుంచి మానవ స్వార్థాన్ని పూర్తిగా తొలగించే రోజు వస్తుందా? చాలా పెద్ద ప్రశ్న ఇది. అసలు మనిషికి, యంత్రానికి మధ్య ఉన్న ఆ హేతుబద్ధత తేడా ఏంటో భవిష్యత్తే నిర్ణయించాలి. అవును. ఈ ప్రశ్నలన్నీ మనందరం వేసుకోవాల్సిన, లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచిస్తూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి. ఈ డీప్ డైవ్లో మాతో పాటు ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.